నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు? రామిడి తిరుమల రెడ్డి, ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నారు? కరీంనగర్ డిస్ట్రిక్ట్ మానకొండ మండల్. ఏం చేస్తుంటారు సార్? నేను అగ్రికల్చర్ బిజినెస్ ప్రజెంట్ మార్కెట్ వైస్ చైర్మన్. సార్, ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి పరిపాలన దేశంలో నెంబర్ 1 ఉంది. ఈ రాష్ట్రం అనేది రైతుల పరంగా బోనస్ 500 బోనస్ ఇచ్చిన రాష్ట్రం దేశంలో మొట్టమొదటి రాష్ట్రం. ఏది వడ్లకు పర్ క్వింటాల్. ప్లస్ రుణమాఫీ రైతు భరోసా అని పెట్టారు. రుణమాఫీ అనేది ఒక 2 లక్షల వరకు అని చెప్పారు. ఒరిజినల్గా అయింది ప్రతి కుటుంబానికి. దీనిలో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ప్రభుత్వం ఏదైతే అపోజిషన్లో ఉండగా వాగ్దానం ఇచ్చిందో మేనిఫెస్టో పెట్టిందో ఆ పరంగా ప్రతి రేషన్ కార్డుకి 2 లక్షల వరకు తెలియని వాళ్ళు, గత ప్రభుత్వంలో చేయని వాళ్ళు ఈరోజు మీకు 2 లక్షల రుణమాఫీ కాలేదు కదా, మీకు ఎందుకు కాలే అని చెప్పి అపోజిషన్లో క్వశ్చన్లు వేసుకుంటావు రైతులను ప్రజలను మనవేరే గురి చేస్తారు. గత ప్రభుత్వంలో వాళ్ళు చేస్తానే వాగ్దానం చేయలే. 2 లక్షల వరకు చేసిన ప్రభుత్వం ఇది గొప్ప ఘనత ఈ ప్రభుత్వానికి. ఈ వాయిస్ అనేది ప్రజలకు వాళ్ళకు ఒక తప్పుదో పట్టిస్తారు. గత ప్రతిపక్షాలు కానీ కొంచెం తెలియని వాళ్ళు కానీ ఏదైతే వాగ్దానం ఇచ్చిందో మేనిఫెస్టో పెట్టిందో ప్రతి వాగ్దానం నెరవేర్చుకుంటూ ఈరోజు ముందుకుతున్న ప్రభుత్వం ఇది. రేవంత్ అన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. దేశంలో మోడీకి డి అంటే తెలంగాణ. రేవంత్ రెడ్డి మోడీని ఢీ కొట్టాలన్న, మోడీ ప్రవేశపెట్టే పథకాలు గతంలో నల్లధనం వెనక్కి తీసుకెళ్తున్న అది ఎవరు మాట్లాడుతుంది? ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు కేసీఆర్ కూడా మాట్లాడలేదు. గత ప్రభుత్వంలో కూడా 10 ఏళ్ళలో కూడా ఏ రాజు కూడా ఏ ప్రభుత్వం కూడా మాట్లాడలేదు. ఈరోజు అవన్నీ పక్కకు పెడితే ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వంలో ప్రతి సంక్షేమం, ప్రతి పని మా మానకొండ నియోజకవర్గం తీసుకుంటే కవంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో 3300 ఇండ్లు అయితే ప్రతి పేదలకు అందినాయి. అది టీఆర్ఎస్ పార్టీ వల్ల, కాంగ్రెస్ పార్టీ వల్ల, సిపిఐ పార్టీ వల్ల, బీజేపీ పార్టీ వల్ల ఏది లేకుండా ప్రతి ప్రభుత్వం పేదలకు ప్రజలకు. ఇది ప్రజాప్రభుత్వం అంటే మా మానకొండ నియోజకవర్గం ఒకసారి చూసుకోండి. మా కవంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో మా మినిస్టర్ 2 ఉన్నారు, శ్రీధరబాబు గారు ప్లస్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు. దానికంటే ముందు మా మహేష్ గౌడ్ గారు ఆధ్వర్యంలో మీనాక్షి నటరాజన్ గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ఇన్ఛార్జ్ తీసుకున్న కాంచెల్లి ప్రతిదీ పేదలకు చెందాలి. ప్రభుత్వం ఉన్నది పేదల కోసం ఉన్నది, ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం ఇది. 100% ముందుకు పోతూ ఉంది. ఈ ప్రభుత్వంలో ఈ ప్రజల కోసం చేసే ప్రభుత్వానికి మరోసారి కూడా సపోర్ట్ చేస్తారు జనం. ఈ స్థానిక సంస్థలలో స్టేట్లనే నెంబర్ 1గా అన్ని కార్యకర్తలు గెలుస్తారు. రేషన్ కార్డు విషయం తీసుకుంటే గత ప్రభుత్వంలో రేషన్ కార్డు ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలే. ఇప్పుడు ప్రతి దరఖాస్తుదారునికి, ప్రతి పేదకి, ప్రతి నిరుపేదకి, అవసరం ఉన్న ప్రతి వ్యక్తికి రేషన్ కార్డు. భార్యభర్తలు విడిపోయినా భార్యకే, భర్తకే, కుటుంబం విడిపోయినా కొడుకే, కోడలకే. ఈ విషయం చూసుకోండి. ఇంత చేసే ప్రభుత్వం. ఇంకోటి తీసుకుంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసిన ప్రభుత్వం ఇది. జాబ్ క్యాలెండర్ కూడా లాస్ట్ ఇయర్ విడుదల చేసింది. ఆ ప్రభుత్వం నియామకాలు జరుగుతున్నాయి. జై రేవంత్ అన్న, జై మీనాక్షి నటరాజన్. Subscribe us and press the bell icon for more interesting updates.